ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 22వ తేదీ ఆదివారం రోజున మీరు తెలుసుకోబోయేటువంటి నిజాలు మీ యొక్క జీవితాన్ని, కుటుంబాన్ని, మీ యొక్క ఆస్తులను, ముఖ్యంగా మానసిక ప్రశాంతతని కాపాడబోతున్నాయి. మీరు గమనిస్తున్నారా? ఈ మధ్యకాలంలో మీరు మీ ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక తెలియనటువంటి ఒక అశాంతి, మీరు ఎవరికైతే మంచి చేస్తున్నారో వారే మీ మీద మీ యొక్క నిందలు అనేది వేస్తూ ఉంటున్నారు. మీ జేబులో డబ్బు అనేది నిలవడం లేదు. మీ యొక్క ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణిస్తుంది. ఇది అంతా కూడా ఎందుకు జరుగుతుందో తెలుసా? మీ యొక్క గ్రహాల వల్లే అనేసి మీరు అనుకుంటే మీ యొక్క పొరపాటండి. మీకు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క వీధిలోనే, అవును, మీరు ప్రతిరోజు కూడా చూసేటువంటి మీ యొక్క వీధిలోనే మీ చుట్టూ ఉన్నటువంటి, అంటే మీ యొక్క ద్రోహి అనేది దాగి ఉన్నారు. పైకి నవ్వుతూ మీతో మాట్లాడుతూనే లోపల మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యక్తి మిమ్మల్ని నీడగా తిరుగుతున్నారు. అతను ఎవరో కాదు, మీ దగ్గర నుండి మీ యొక్క డబ్బును, మీ యొక్క హోదాను, మీ యొక్క ఆనందాన్ని, చివరకు మీ యొక్క కుటుంబాన్ని కూడా దూరం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆ యొక్క ద్రోహి ఎవరో ఈరోజు అయితే మీకు ఆధారాలతో సహా తెలియజేయబోతున్నాము. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. మన యొక్క గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. మన యొక్క గురుగారి జ్యోతిష్యం చెప్పించుకొని లబ్ధి పొందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉన్నారండి. వారి యొక్క సమస్యల నుండి అయితే వారు తేలికగా బయటపడగలిగారు. మన యొక్క గురుగారు మీకు ఉన్నటువంటి సమస్యలను విత్ ఇన్ 24 hours మంచి పరిష్కార మార్గాన్ని అయితే తెలియపరుస్తారు. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి అయితే మీకు మీరుగా బయటపడగలిగినటువంటి వ్యక్తులు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మకర రాశి అనేది రాశిలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మకర రాశి పరిధిలోకి వస్తారు. మకర రాశి వారికి అధిపతి శని భగవాన్. ఇక వీరు ఎప్పుడూ కూడాను ధైర్యంగాను, నిజాయితీగాను పోరాడుతూనే ఉంటారని చెప్పాలండి. మనసులో ఏది కూడాను దాచుకోరు. మీకు కోపం వస్తే ముఖం మీదే తిట్టేస్తారు, కానీ మరుసటి క్షణాన్నే అన్నీ కూడా మరిచిపోయి వాళ్ళని హత్తుకుంటారు. మరి మీ వెన్నలాంటి మనసు అని చెప్పుకోవాలి. కానీ ఈ యొక్క ప్రపంచం మీలా లేదండి. తల్లి మీలా లేదు. నాయన మీరు ఎవరైనా కానీ కష్టం అనేది వస్తే అర్ధరాత్రి అయినా సరే వెళ్ళి సాయం అనేది చేస్తారు. మీ జేబులో ఉన్నటువంటి 10 రూపాయలు కూడాను, 1 రూపాయి అయినా కానీ ఎదుటి వారికి ఇచ్చేసి మీరు పస్తులైనా ఉంటారు. కానీ మీకు కష్టము అనేది వచ్చినప్పుడు ఆదుకునేందుకు ఒక్కరు కూడాను మీ పక్కన నిలబడరు. అవునా కదా? నేను చెప్పేది నిజము అనిపిస్తే మనసులో అయినా నిజము అని అనుకోండి. మీ యొక్క జీవితంలో మీరు అనుభవించినటువంటి ఒక అతిపెద్ద కష్టం ఏమిటో తెలుసా? నమ్మక ద్రోహం. మీరు నమ్మినటువంటి వారే మిమ్మల్ని మోసం చేశారు. మీరు అన్నం పెట్టినటువంటి చేతులే మిమ్మల్ని కాటేశాయి. మీరు ఒకరిని గుడ్డిగా నమ్ముతారు. వారి కోసం మీ యొక్క కుటుంబాన్ని కూడాను పక్కన అనేది పెడుతూ ఉంటారు. కానీ తీర సమయం అనేది వచ్చినప్పుడు వారి గురించి, అంటే మీ గురించి నలుగురిలో కూడా ఎంత నీచంగా మాట్లాడుతున్నారో మీకే తెలుస్తుంది. అప్పుడే మీరు పడేటువంటి మానసిక వేదనకు ఈ తల్లి అర్థం చేసుకోగలుగుతుంది. మీరు ఒంటరిగా గదిలో కూర్చొని ఎన్నిసార్లు ఏడ్చారో నాకు తెలుసు. ఇప్పుడు ప్రస్తుత గ్రహచారం చూస్తుంటే రాహు మరియు శని ప్రభావం వల్ల ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనేది నెలకొనబోతుంది. మీరు ఎంత కష్టపడినా గుర్తింపు అనేది రాదు. మీ ఇంట్లో ఒకరు బాగుంటే మరొకరికి అనారోగ్యము అనేది వస్తుంది. వచ్చినటువంటి డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది. ఇది అంతా కూడా ఎందుకు జరుగుతుందో తెలుసా? మీ యొక్క కర్మ వల్ల కాదు, మీ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క ద్రోహి కన్ను మీ మీద పడడం వల్ల. మరి ఇంతకీ ఆ యొక్క ద్రోహి ఎవరు? మీ వీధిలోనే, మీ యొక్క కాలనీలోనే, లేదంటే మీ యొక్క బంధువుల్లో దాగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఎలా గుర్తుపట్టాలి? ఈ యొక్క రాశివారు ఏ విధంగా జాగ్రత్త అనేది తీసుకోవాలి? ఆ యొక్క ద్రోహికి కొమ్ములు ఉండవు, క్రూరమైనటువంటి ముఖము ఉండదు. వారు చాలా అమాయకంగా కనిపిస్తారు. మీ ఇంటికి వస్తారు, మీతో పాటే కాఫీ తాగుతారు. ఏవండి బాగున్నారా? మీ పిల్లలు ఎంత బాగున్నారో, మీరు ఎంత అదృష్టవంతులో కదా అనేసి మీ ముఖం మీద మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. కానీ ఆ యొక్క పొగడత వెనుక ఒక భయంకరమైనటువంటి అసూయ అనేది దాగి ఉంది.
ఉంటుంది. దాన్నే నరఘోష అంటారు. ఆ యొక్క వ్యక్తికి మీ యొక్క ఎదుగుదల చూస్తే కడుపులో మంట. మీరు కొత్త బట్టలు కొనుక్కున్నా కానీ, మీ ఇంట్లోకి ఏదైనా కానీ కొత్త వస్తువు తెచ్చుకున్నా, లేదంటే మీ యొక్క భార్యాభర్తలు సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నా సరే వాళ్ళు అయితే తట్టుకోలేరు. వాళ్ళ కళ్ళలో నుంచి ఒక విషపూరితమైనటువంటి శక్తి, అంటే నెగిటివ్ శక్తి, ఎనర్జీ అనేది మీ మీదకు ప్రవర్తిస్తుంది. ఆ యొక్క ద్రోహి లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాను వినండి. మొదటి లక్షణం, వారు మీ ఇంటికి వచ్చినప్పుడు పని కట్టుకొని మరి మీ యొక్క ఆర్థిక విషయాలను అడుగుతారు. ఏమండి, ఆ యొక్క స్థలం ఎంతకు కొన్నారు, మీ యొక్క అబ్బాయికి జీతం ఎంత వస్తుంది అనేసి గుచ్చి వారి అడుగుతారు. మీరు అమాయకంగా నిజం చెప్పేస్తారు. అక్కడే మొదలవుతుంది మీ యొక్క పతనము అనేది. ఇక రెండవ లక్షణం, మీ ఇంట్లో ఎవరైతే చిన్న గొడవలు జరిగితే వారు మీ యొక్క పక్షాన మాట్లాడుతూ నటిస్తూ మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు అనేవి పెడుతూ ఉంటారు. మీ ఆయనకి నీ యొక్క ప్రేమ అనేది లేదు, మీ అత్తగారు నిన్ను పని మనిషిలా చూస్తున్నారు అంటూ మీ యొక్క చెవిలో అంతా కూడా గుసగుసలాడుతూ ఉంటారు. ఇక మూడవ లక్షణం వచ్చేసి, మీరు ఎప్పుడూ కూడా వారి యొక్క కష్టాలు మీ ముందు అంటే ఏరువాకగా అనిపిస్తూ ఉంటాయి. మీ యొక్క దగ్గరకు డబ్బు అనేది తీసుకుంటూ ఉంటారు కానీ తిరిగి ఇవ్వరు. మీరు అడిగితే మీ మీద ఎదురుగా ఏడ్చేస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తి మీ వీధిలో కానీ, లేదంటే మీ యొక్క కాలనీలో కానీ, మీ పక్కింట్లో కానీ ఖచ్చితంగా ఉంటారు. వారు మీ దగ్గర ఉన్నటువంటి ప్రశాంతతను దొంగలించాలి అనుకుంటున్నారు. మీరు ఏడిస్తే చూడాలని, మీరు అప్పుల పాలైతే చుట్టాలని, ఆ చప్పట్లు కొట్టాలనేసి ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఇది జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ యొక్క రాశి వారికి నడుస్తున్నటువంటి శత్రుపీడ. మీరు వారిని దూరం పెట్టకపోతే మీ చేతులారా మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వారు అవుతారు. మీరు వారిని కేవలం మీ యొక్క పరుగువారు అవ్వచ్చు, లేదంటే బంధువులని కూడా తేలికగా తీసుకుంటున్నారా? అయితే మీరు చూస్తున్నటువంటి అతిపెద్ద పొరపాటు అదే. ఈ ద్రోహి మీ ఇంటికి వచ్చినా వెళ్ళినా ప్రతిసారి కూడా ఏమవుతుందంటే, మీరు గమనించారా, వారు వెళ్ళిన వెంటనే కూడా మీ యొక్క భార్యాభర్తల మధ్య ఆ కారణంగా గొడవలు అనేవి వస్తూ ఉంటాయి. నిన్నటువంటి ప్రేమగా ఉన్నటువంటి మీరు ఒక్కసారిగా శత్రువులుగా అరుచుకుంటూ ఉంటారు. మీ యొక్క పిల్లలు మాట అనేది వినరు, చదువులో వెనకబడతారు. వాళ్ళకి ఎప్పుడు కూడా లేనటువంటి మొండితనం వస్తుంది. రాత్రిపూట మీకు నిద్ర అనేది పట్టదు, పీడకలు వస్తాయి. ఉద్రం లేచిన వెంటనే కూడా ఏదో ఒక తెలియనటువంటి నిసృత అలసట, చేతికి వచ్చినటువంటి డబ్బు అనేది నీళ్ళలా కారిపోవడం, ఎంత సంపాదించినా కూడా ఇంట్లో ఒక్క రూపాయి కూడా నిలబడదు. అంతా కూడా హాస్పిటల్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఇది అంతా కూడా దృష్టి దోషం మరియు శత్రు ప్రయోగం. ఈ యొక్క రాశివారి యొక్క జాతకంలో ప్రస్తుతం లగ్నంలో ఉన్నటువంటి గ్రహస్థితులు మరియు అష్టమ స్థానంలో ఉన్నటువంటి ద్రోహుల వల్ల మీరు ఇతరులుగా నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా సులభంగా ఆకర్షిస్తూ ఉంటున్నాయండి. కాబట్టి మీ వీధిలో ఇక ద్రోహి మీ మీద కక్ష కట్టాడు. అతను మీ నుండి అన్నీ కూడా దూరం చేయాలనుకుంటున్నాడు. మీ ఆస్తులు, మీ యొక్క పరువు, మీ యొక్క కుటుంబాన్ని అన్నిటినీ కూడా అంతా కూడా బయట పెట్టాలి అనుకుంటున్నారు. కాబట్టి అసలు మీరైతే భయపడవలసినటువంటి అవసరం లేదండి. మీ వెంట కుజ భగవానుడు ఉన్నాడు. మీ యొక్క కన్నీళ్లకు లెక్క అడిగితే ఈ రోజున అంతా కూడా దగ్గరలో ఉండబోతుంది. మీరు ధర్మం తప్పలేదు, మీరు ఎవరికి కూడా ద్రోహం చేయలేదు. కాబట్టి మిమ్మల్ని ఏ శక్తి కూడా ఏది కూడా చేయలేదు. కానీ దేవుడు మీకు రక్షణ కవచం ఇస్తే దాన్ని అయితే వాడుకోవాల్సినటువంటి బాధ్యత మీదే కదా. నేను చెప్పేటువంటి ఈ యొక్క చిన్న పరిహారాలు కూడా పాటిస్తూ ఉన్నానండి. ఆ యొక్క ద్రోహి మీ ఇంటి ఛాయలకు కూడా రాలేడు. మీ యొక్క జోలికి వస్తే వాడి యొక్క జీవితమే వాడి నాశనం చేసుకున్నటువంటి వాడు అవుతాడు. ఈ యొక్క ద్రోహి నుండి, మీ యొక్క దుష్టశక్తుల నుండి, మీ యొక్క కాలనీలో ఉన్నటువంటి అసూయ పరుల నుండి కూడా మీ యొక్క కుటుంబాన్ని కాపాడుకోవడానికి మేము కొన్ని అత్యంత శక్తివంతమైనటువంటి జ్యోతిష పరిహారాలు తెలియపరుస్తాము. ఒక పెను కాగితం అనేది తీసుకొని రాసుకోనండి. మొదటి పరిహారం, మౌనంగా ఒక పేపర్ మీద ఆఫ్ సైలెన్స్. రేపటి నుండి ఒక నిర్ణయం అనేది పెట్టుకోండి. మీ ఇంట్లో జరిగేటువంటి ఒక మంచి విషయాన్ని, మీ యొక్క ఆర్థిక విషయాలను, మీ యొక్క పిల్లల విజయాలను ఎవరితోనూ కూడా అస్సలు పంచుకోకండి. ముఖ్యంగా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో అస్సలు చెప్పుకోకండి. మీ యొక్క ఆనందాన్ని 4 గోడల మధ్య ఉంచుకోండి. మీ యొక్క రహస్యాల ఆ యొక్క ద్రోహికి ఆయుధాలుగా మారి మీ దగ్గర ఆయుధాలు అన్నీ కూడా లాగేసుకుంటున్నాయి. రెండవ పరిహారం, కల్లుపు పరిహారం. సీ సాల్ట్ అంటారు కదండి, ఈ యొక్క రెమెడీ. ఈ యొక్క ద్రోహి వదిలినటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో మూలలా చేరుకొని ఉంటుంది. దాన్ని తరిమి కొట్టడానికి ఒక అద్భుతమైనటువంటి మార్గం ఇది. ప్రతి శుక్రవారము లేదంటే మంగళవారం ఇల్లు తుడుచుకున్నటువంటి నీటిలో ఒక గుప్పెడు కల్లుప్పు, సీ సాల్ట్, కొద్దిగా పసుపు, 2 చుక్కలు గోమూత్రము వేసి ఇల్లు మొత్తము కూడా చరుచుకోండి. ఉప్పుకి ఉన్నటువంటి శక్తి ఎలాంటిదంటే చెడు వ్యక్తినైనా కానీ, చెడు గాలినైనా కానీ ఇట్టే పీడ్ చేసుకుంటుంది అన్నమాట. మీ ఇంట్లో మళ్ళీ ఒక ప్రశాంతత అనేది తిరిగే వస్తుంది. ఇక మూడవ పరిహారం వచ్చేసి కుజగ్రహ శాంతి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి,
హనుమంతుల వారు ప్రతి మంగళవారం రోజున కూడాను ఉదయం నిద్ర లేచిన వెంటనే స్నానం చేసిన తర్వాత ఎర్రటి వస్త్రాలను ధరించి హనుమాన్ చాలీసా లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టకము అనేది పఠిస్తూ ఉండండి. వీలైతే ప్రతి మంగళవారం ఆవుకి బెల్లం ముక్క తినిపిస్తూ ఉండండి. దీనివల్ల మీ యొక్క జాతకంలో కుజుడు అంతా కూడా బలపడతాడు. కుజుడు బలంగా ఉంటే ఏ ద్రోహి మీ యొక్క వెంట అనేది పడకుండా పీడక అనేది లేదు ఉండదు. 4వ పరిహారం వచ్చేసి గుమ్మానికి రక్షణ అండి. మీ ఇంటి సింహద్వారం గుండానే ఏ చెడు చూపైనా లోపలికి వస్తుంది కదండి. ఆదివారం నాడు ఒక నిమ్మకాయ, పచ్చిమిర్చి మరియు కొద్దిగా పటిక అల్లము నల్ల దారంతో కట్టేసి మీ యొక్క ఇంటి గుమ్మానికి బయట వైపు కట్టనండి. మీ ఇంటి మీద పడేటువంటి ప్రతి ఒక్క చెడు కన్ను పటికకు తగిలి అంతా కూడా పగిలిపోతుందన్నమాట. అయితే మీ యొక్క జీవితంలో మరి ఎన్నో దెబ్బలు అనేవి తిన్నారు. ఎంతో మందికి కూడా మంచి చేసి చెడ్డవారైపోయారు. మీ వెన్నుపోటు పొడిచినటువంటి వారిని అంతా కూడా తలదించుకొని ఇప్పటికీ బాధపడుతున్నారు. కానీ మీరు మీ యొక్క మంచి కోసం ఒక మాట అయితే ఇస్తున్నాను. మీ యొక్క కష్టాన్ని అన్నీ కూడా తీరిపోయేటువంటి సమయం అయితే ఆసన్నమైంది. ఈరోజు నేను చెప్పినటువంటి ఆ యొక్క ద్రోహిని గుర్తించకండి. వాడిని మీ యొక్క జీవితం నుండి ఆలోచన అనేది లేకుండా శాశ్వతంగా బహిష్కరించుకోండి. మీరు పట్టిందే గెలవడానికి మీరు అంటే ఆ యొక్క యోధుడు మీరు ఎవరైతే ఏడిస్తే మీ యొక్క శత్రువులు అంతా కూడా సంతోషిస్తారు కదా. మీరు అంతా కూడా ఈ విధంగా నడుచుకొని మీరు సాధించి అనేది చూపించాలండి. వారి అందరికీ కూడా మిమ్మల్ని చూసి అసూయ పడే విధంగా వారి యొక్క కళ్ళ ముందే మీరు ఒక మహారాజులా మహారాణిలా బ్రతికి చూపించాలి. మీ యొక్క సత్తా అనేది మీకు ఉంది. భగవంతుని యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడూ కూడా ఉంటాయి. సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, మకర రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరిగేటువంటి అద్భుతాలు ఏ విధంగా ఉన్నాయి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలు పాటించాలి, అదేవిధంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.